హాయ్ హలో అండి, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఈరోజు నేను ఉప్మా రవ్వని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా పొల్లుగా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, తయారు విధానం ఎలాగో చూసేయండి. నేను ఇక్కడ 1 కప్పు సన్న రవ్వని తీసుకున్నాను, గోధుమ రవ్వని. చూసారుగా, 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు: రవ్వ ఉప్మాలకి పల్లీలు తీసుకోవాలి, అలానే జీలకర్ర తీసుకోవాలి. కొంచెం జీలకర్ర తీసుకున్నాను. అలానే ఇందులో కావాల్సిన 1 ఆనియన్ కట్ చేసుకున్నాను, టమాటా, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 ఎండుమిర్చి అన్నమాట. ఇవి కావాల్సిన పదార్థాలు. ఈ విధంగా ముందల్నే రెడీ చేసి పక్కన పెట్టేసాను. ఇలా తయారు చేసుకుంటే మనం ఉప్మా రవ్వని త్వరగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు తయారు విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను, దాన్ని స్టవ్ పైన పెట్టాను, వేడి చేశాను. కొంచెం వేడైన తర్వాతకి ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పల్లీలు వేస్తున్నాను. పల్లీలు మంచిగా వేగాలి. చూడండి, ఈ విధంగా పల్లీలని మంచిగా వేయించుకోవాలి నూనెలో. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర వేసి ఇది కూడా వేగేలా మంచిగా కలుపుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాతకి ఇప్పుడు నేను 2 ఎండుమిర్చి అయితే వేసాను. అలానే 3 పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి ఈ విధంగా వేసాను. ఇవి వేసిన తర్వాతకి వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ ముందరనే కట్ చేసి ఉంచాం కదా, అవి వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసి అవి వేగుతున్నప్పుడే ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసాను. కొత్తిమీర కూడా వేసిన తర్వాతకి టమాటోస్ కూడా వేసాను. వేసి ఇవి మరి ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాతకి ఇవి మంచిగా వేగడం కోసం కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను. ఇలా కొంచెం సాల్ట్ వేసి వేగించుకుంటే మనకి ఇవన్నీ మంచిగా వేగుతాయి. సాల్ట్ కూడా వేసాను కదా, ఈ విధంగా మంచిగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు అయితే ఇవి మంట స్లోగా పెట్టి మంచిగా మగ్గనించాలి. 2 నిమిషాల తర్వాత చూద్దాము. ఇవి చక్కగా మంచిగా మగ్గాయండి. చూసారు కదా, ఇంకొంచెం మగ్గాలి. ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్తో వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను. ఇలా 3 కప్పుల వాటర్ని పోసి ఇందులోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ వేసేస్తున్నాను ఉప్పు. చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా. ఉప్పు వేసిన తర్వాత కూడా ఇలా కలిపిన తర్వాత చెక్ చేసుకొని చూసి సరిపోకుండా ఇంకొంచెం వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి ఇవి మంచిగా కాగనివ్వాలి. ఇలా కాగిన తర్వాత చూడండి, ఇలా కాగిన తర్వాతకి ముందుగా తీసుకున్న సన్న రవ్వ మనది ఉంది కదా, దాంట్లో ఏమైనా డస్ట్ ఉందేమో శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వేస్తూ ఈ విధంగా కలపాలి. మంట స్లో ఉండాలండి, ఎందుకంటే ఇది త్వరగా కుక్ అవుతుంది కాబట్టి మనకు మంట అనేది స్లో ఉంటే మనం ఈ విధంగా మంచిగా కలుపుకోవచ్చు. ఇలా కొంచెం వేసిన తర్వాతకి ఎక్కడ కూడా మనం ఆగకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేసి చూడండి, ఇలా కలిపి
మూత పెట్టాలి. ఇదంతా రవ్వ అంతా ఎక్కడ ఉండలు లేకుండా మనం చక్కగా కలిపేయాలి. ఇలానే ఉండలేమి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం స్లోగా కలిపి మంచిగా అంత రవ్వ ఎక్కడ ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు స్లోగా అదంతా ఆయిల్ అంతా మంచిగా ఉప్మా రవ్వని మంచిగా ఉడికిస్తుంది. చూడండి, 2-3 నిమిషాల తర్వాత చూస్తే మనకైతే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఉప్మా తయారైపోయింది. చూసారు కదా, చాలా బాగా మంచిగా కుక్ అయిందండి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఇలానే తినేయచ్చు. ఇందులోకి మనకి కారం ఏమీ అవసరం లేదు, కర్రీస్ కూడా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే స్పైసీగా మనం పచ్చిమిర్చి వేసాం కదా, అదే సరిపోతుంది. ఇలానే తినేయచ్చు. చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పుడు బౌల్లోకి నేనైతే వడ్డించాను. ఈ విధంగా తయారైంది. చాలా సింపుల్గా తయారు చేసాం కదా, చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఉప్మా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేసినట్టయితే ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా చక్కగా చేస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.